టిల్లు స్క్వేర్ అయితే చాలా బాగుందన్న. మంచి కామెడీ కానీ టైమింగ్స్తో పాటు ఆ పంచుమాలిటీ కానీ ఆ యాస కానీ ఎక్సలెంట్ అంటే పార్ట్ 2 అంటే ఫస్ట్ హాఫ్లో రొమాన్స్తో ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏంటంటే అనుపమ యాక్షన్ సీన్స్తో ఉంటుంది అన్నమాట. మంచిగా అంటే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అయితే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ట్విస్ట్లో కానీ ఇంకొకరి గెస్ట్ రోల్ కూడా ఎంట్రీ ఉంటుంది అన్నమాట. మొత్తము సిద్ధు జొన్నలగడ్డది కామెడీ రోల్తోనే పోతాము, ఎక్కడైతే డిసప్పాయింట్ కాము. డీజే టిల్లు చూడు స్టైలే వేరు, ఆ సాంగ్ పని ఇంకా రింగులో జుట్టు చూసి పడిపోయాను. ఈ సాంగ్స్ అనేది చాలా సూపర్గా అనిపించినాయి నాకైతే. ఎక్సలెంట్ ఉంది అన్న సినిమా అయితే. పార్ట్ 3 కూడా రావాలనుకున్నా, సెకండ్ టైం కూడా నేనైతే చూడడానికి అయితే వెళ్తున్నా. నాకైతే సినిమా అయితే ఎక్కడైతే బోర్ కొట్టలేదు, బట్ సర్కిల్ అలా తిరగడం వల్ల రొటీన్ అని అనిపించింది అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, బట్ రొమాన్స్ సీన్స్ కాదు ఒకటే కొద్దిగా అంతే. 2 ఎక్కువ ఉంది. 1లో ఏంటంటే సాంగ్ డీజే టిల్లు చూడు అనేది ఎక్కువ బాగా అప్పుడు వైరలే, దాంట్లో యాస కూడా బాగుంటుంది. దీనిలో కొద్దిగా యాస తగ్గింది అనిపించింది, బట్ సినిమా అయితే ఎక్కడైతే డిసప్పాయింట్ అనేది కాదు. ఆ సాంగ్స్ ఎక్కడో కొడుతుంది. ఆ గుణపం ఈసారి అనుపమ పెద్ద గుణపం పెట్టిన అంటారు కదా, ఈ డైలాగ్స్ బాగుండేవి. ఇంకొక అక్క ఎంట్రీ కూడా ఉంటుంది అని చెప్తున్నా కదా. ఎక్కడైతే మనకైతే కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం మనమైతే. బాగుంది, గట్టి కొట్టాడు, చాలా బ్రహ్మాండం విజువల్స్ ఇచ్చాడు. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ బోర్ లేకుండా అనుపమ తనకున్న రా ఏజెంట్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. అలాగే మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా దిస్ పార్ట్ 1 దగ్గర నుంచి ఇప్పుడు 2 కూడా అంటే మనకి ఫస్ట్ సినిమా చూసినప్పుడల్లా ఆ పాత సినిమా చూసినట్టే ఉంటుంది. కొన్ని సీన్లు అలా రివ్యూలు అవుతూనే ఉంటాయి. ఇంకా ఇంటర్వెల్ దగ్గర నుంచి కొంచెం కొత్తగా చూపించారు. చూడొచ్చు, ఎవరు ఆగుతున్నారు బ్రో, సినిమాకి రావద్దంటే మాంటున్నారు, కావాల్సింది అయ్యి ఇంకంతే. రెండు ఈక్వల్ గానే ఉన్నాయండి, రెండు సమానంగానే ఉన్నాయి. ఇందులో ఇంకా చెప్పాలంటే ఇందులో అనుపమ యాడ్ అవడం వల్ల ఇంకా బూస్ట్ పెరిగింది చెప్పాలంటే. అంటే తనకున్న క్యారెక్టరైజేషన్ 75% తనే హీరో తనే హీరోయిన్ అన్నట్టుగా. 3 వచ్చినా 4 వచ్చినా నో ప్రాబ్లం అండి. దీనికి స్టోరీ అవసరం. సిద్ధు అనే క్యారెక్టర్ అక్కడ నుంచో పెడితే మనోడు సినిమా నడుపుకుని వెళ్ళిపోతాడు అంతే. ఓవరాల్ గా 5 ఎటు ఆలోచించకుండా కలిసింది కాబట్టి చాలా రిచ్ గా తీసుకున్నాడు సినిమాని. ఇంకా సిద్ధు అన్న రైటింగ్ డైలాగులు అయితే చాలా నవ్వుకున్న. సిద్ధు అన్న ఆ తండ్రి ఆయన క్యారెక్టర్ అయితే చాలా ఫుల్ కామెడీ జనరేట్ చేస్తుంది. అలాగే క్లైమాక్స్ లో రాధిక క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. అంతే ఎలివేషన్ అండ్ కామెడీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. అది అక్కడ బోర్ అయితే కొట్టలేదు నా సినిమా. బాగా అంటే సూపర్ గా ఎంజాయ్ చేశాను. ద బ్లాక్ బస్టర్ మూవీ ఫస్ట్ పార్ట్ నేను ఎంతైతే కామెడీగా ఎంజాయ్ చేశాను, ఇందులో అనుపమ గ్లామర్, అనుపమ యాక్షన్ సీన్స్, ఒక స్పై సీన్స్ ఉన్నాయి, యాక్షన్ పార్ట్ ఉంది, మంచి కామెడీ ఉంది, మంచి రైటింగ్ ఉంది. సో ఇన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కావచ్చు, యూత్ కావచ్చు, హ్యాపీగా చూడొచ్చు. యూత్ కి అయితే ఒక పండుగ లాంటి సినిమా, ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా ఒకసారి అయితే చూడొచ్చు అన్న. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చు ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ మూవీ. 5కి 3 ఇస్తానన్న రేటింగ్. సిద్ధు అన్న బ్లాక్ బస్టర్ కొట్టు, గన్లో ఉంటే బుల్లెట్ లో ప్రతి ఒక్కరు చూడాలి. టీజర్ థ్యాంక్ యూ అన్న. డీజే టిల్లు స్క్వేర్ అంటే మన కామెడీ పరంగా చూసుకుంటే మనం బాగా ఎంజాయ్ చేస్తాం భయ్య. అయితే దాంట్లో అంటే డీజే టిల్లుకి 2కి అంటే డిఫరెన్స్ ఏం లేదు. డీజే టిల్లునే ఆ స్టోరీనే దాంట్లో రాధికా ప్లేస్ లో లిలిని పెట్టినట్టు అనిపించింది. ఆ స్టోరీ మాత్రం అటెండ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కామెడీ పరంగా చూసుకుంటే మనం బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే కొంచెం కిస్సెస్ బాగా పెట్టారు, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో బాగా ఎక్కువ పెట్టినట్టు అనిపించింది. మూవీ అయితే కంపల్సరీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తాము. ఎంజాయ్ చేసి బాగా బయటకు వచ్చాను మేము మంచి ఎంజాయ్ చేసినట్టు అనుకుంటారు. మూవీ అయితే బాగుంది, కంపల్సరీ చూడండి. అంటే డీజే టిల్లులో రాధిక మనకి లవ్ చేసి మోసం చేస్తుంది. డీజే టిల్లు స్క్వేర్ లో లిల్లీ అంటే మోసం చేసి లవ్ చేస్తుంది అన్నట్టుగా చూపించారు. స్టోరీ అయితే కొంచెం అంటే కొత్తగా ట్రై చేయడానికి సెకండ్ హాఫ్ కొంచెం కొత్తగా ట్రై చేశారు భయ్య. కానీ అంతగా మనకి హయ్యర్ ఎక్స్పెక్టేషన్ తో స్టోరీ పరంగా అంటే ఏమీ లేదు భయ్య. కామెడీ పరంగా చూసుకుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి కంపల్సరీ చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ. ఫ్యామిలీతో కంపల్సరీ చూడొచ్చు. అంటే అంత వల్గర్